ఇక అనంతపురం జిల్లా గజారాంపల్లి గ్రామ సమీపంలో వోల్వో బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక కాలువలోకి దూసుకెళ్లి ఇరుక్కుపోవడం వల్ల బస్సు బోల్తా పడలేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గజరాంపల్లిలో వోల్వో బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కాలువలోకి దూసుకువెళ్లి ఇరుక్కుపోవడం వల్ల బస్సు బోల్తా పడలేదని చెబుతున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ ఏదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు పామిడి మండలం గజరాంపల్లి దగ్గర అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. అయితే తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఒకవైపు హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఒక్కసారిగా మరో వైపు వెళ్ళడం వల్ల ఇది ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న కుంట కాలువ తగులుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ కాలువలో దూసుకు వెళ్ళింటే పెద్ద ప్రమాదమే జరిగింది. అయితే కాలువలో ఆగిపోవడం వల్ల ఈ ప్రమాదం తప్పింది. అయితే ఇందులో ఎవరైతే ఈ కుదుపులకు 7 మంది గాయపడ్డ వారందరూ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ తెల్లవారుజామున ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. డ్రైవర్లను అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి ప్రమాదం తరచుగా జరుగుతున్నాయి. పద్మ. రవిచంద్ర.